వృత్తిరీత్యా టీటీడీ ఉద్యోగుల భద్రత దృష్ట్యా హెల్మెట్లు పంపిణీ చేసినట్లు టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు తెలిపారు. గుంటూరు జిల్లాకు చెందిన రఘురామ అనే భక్తుడు టీటీడీకి విరాళంగా అందించిన హెల్మెట్లను టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు చేతుల మీదుగా టీటీడీ ఉద్యోగులకు అందించారు. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ రఘురామ అనే భక్తుడు టీటీడీకి మొదటి విడతగా 550 హెల్మెట్లను అందించారన్నారు. ప్రస్తుతం వీటిని నిత్యం తిరుపతి తిరుమలకు ప్రయాణిస్తున్న టీటీడీ ఉద్యోగులకు అందించామన్నారు. మళ్లీ రెండో విడతగా సుమారు ప్రతి టీటీడీ ఉద్యోగికి అందేలా 6000 హెల్మెట్లను తీసుకురానున్నట్లు వివరించారు. టీటీడీ ఉద్యోగుల భద్రతా దృష్ట్యా తాము ఏ నిర్ణయం తీసుకున్నట్లు టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు మీడియాకు వెల్లడించారు. कैमरा पूरे और नहीं तो सर 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 ओके ओके सर ఉండండి ఒక్క నిమిషం వెనకాలరు వెంటమ్మా వాళ్ళందరూ రండి ఎంప్లాయీస్. ఓకే సార్ మీరు పట్టుకోండి సార్. శాంతరం సార్. ఓకే లేడీస్కి సార్ సార్ అది ఇంకోటి ఉన్నాయి. సెకండ్ ఓకే తేజ ముందు తేజ ముందు సరే తేజు సార్ 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 చైర్మన్ సార్. రాజేంద్రనా ఇటు చూడు సార్, ఇటు చూడు. నేను ఫోన్ చేస్తాను. పర్లేదు సార్. ఓకే రెడీ సార్. చేతి సార్ సార్ ఓకే నిలబడుతున్నారు హెల్మెట్.
ఈరోజు మన గుంటూరు జిల్లాకు సంబంధించినటువంటి వ్యక్తి శ్రీ రఘురామ్ గారు ఈ 555 హెల్మెట్లని వాళ్ళు స్పాన్సర్ చేయడం జరిగింది. అదేవిధంగా మ్యానుఫ్యాక్చరర్ నవీన్ అని కేసీఎన్ ఇండస్ట్రీస్ న్యూఢిల్లీ వాళ్ళు దీన్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేశారు. వాళ్ళు కూడా ఇక్కడే ఉన్నారు. కాబట్టి ఇప్పుడు ఫస్ట్ లాట్లో 555 వచ్చినాయి. నెక్స్ట్ ఇంకా 15-20 డేస్లో ఇంకో 500 వస్తాయి. ఆ తర్వాత ఇవన్నీ సక్రమంగా బాగుండి అందరికీ నచ్చితే మళ్ళీ ఇంకొక 5,000 వరకు స్పాన్సర్షిప్ ఇస్తూ అంటున్నారు. టోటల్గా మొత్తం 6,000 మందికి ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేశాం. రాబోయే రోజుల్లో గవర్నమెంట్ కూడా హెల్మెట్లు కంపల్సరీ చేసే సూచనలు కనిపిస్తున్నాయి. దానికి అనుగుణంగానే ఎంప్లాయీస్ చాలామంది రోజు తిరుపతి నుంచి తిరుమల వస్తున్నారు. వాళ్ళకి భద్రత గురించి మనం ఈ హెల్మెట్లు ఇవ్వాలనేటువంటి ఆలోచనతో ఉంటే ఈ రఘురామ్ గారు గుంటూరు జిల్లాకు సంబంధించిన వ్యక్తి వాలంటరీగా వచ్చి ఇవన్నీ స్పాన్సర్ చేయడం జరిగింది.